వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం వందే భారత్ ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి రేణిగుంట జంక్షన్ వరకు జర్నీ చేయబోతున్నాం అనమాట. అండ్ గైస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగింగ్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ ఇందులో కొద్దిగా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ. బిఫోర్ గోయింగ్ టు ద జర్నీ మనం ఒకసారి గాంధీ హిల్కి వెళ్ళి మీకు ఏరియల్ వ్యూ చూపిస్తా విజయవాడ రైల్వే స్టేషన్ది. గాయస్, ప్రజెంట్ ఇప్పుడు మనం అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఉన్నాము. అండ్ పీడబ్ల్యూటీ గ్రౌండ్స్లో ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి మనం బస్సు ఎక్కేసి మనం రైల్వే స్టేషన్కి వెళ్దాం. రైల్వే స్టేషన్ తర్వాత నుంచి దిగిన తర్వాత నెక్స్ట్ గాంధీ హిల్కి వెళ్తాం. అండ్ గాయస్, నేను ఇప్పుడు కోచ్ రెస్టారెంట్లో లంచ్ చేసేసి ఇంకా నేను స్టేషన్కి వెళ్తున్నా. అండ్ ఉన్నట్టుండి సడన్గా రెయిన్ వచ్చింది. సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి నర్సాపూర్ విజయవాడ మేము వస్తుంది చూడండి. ఇప్పుడే రైట్ టైంలో మన వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తుంది చూడండి. ఇప్పుడే విజయవాడ నుంచి మన ట్రైన్ డిపార్ట్ అవ్వబోతుంది. మనకి ఇప్పుడే స్నాక్స్ ఇచ్చారు గైస్. స్నాక్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆపోజిట్లో చూసారంటే డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇప్పుడు మనం కృష్ణా రివర్ బ్రిడ్జ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం చూడండి. వర్షంలో సూపర్ ఉంది గైస్. వ్యూ మాత్రం అదిగోండి, దుర్గా గుడి కూడా కనిపిస్తుంది చూడండి. అక్కడ ఆపోజిట్లో కూడా ఒక ట్రైన్ వస్తుంది చూడండి ఒకసారి, ఆపోజిట్ బ్రిడ్జ్లో. అదిగోండి ఎమ్ము ట్రైన్ ఇది. అంటే ఇది గుంటూరు విజయవాడ అనుకుంటా, ఐఎమ్ నాట్ రాంగ్. ట్రైన్ స్పీడ్ అయితే చెత్త కొట్టేస్తున్నాడు గైస్. అటు చూసారా, లెఫ్ట్ పోయామంటే తెనాలి గుంటూరు లైన్ వస్తుంది. ట్రైన్ స్పీడ్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు గైస్. మళ్ళీ చెప్తున్నారు, సూపర్ ఉంది ట్రైన్. ఇప్పుడే మనం తెనాలి జంక్షన్కి ఎంటర్ అవ్వబోతున్నాము.
உங்களுடன் எடுத்து செல்ல மறக்காதீர்கள். 2 minutes అలా ఆగేసి మళ్ళీ తీసేసాడు గైస్. తెనాలి నుంచి ఇప్పుడు డిపార్ట్ అవ్వబోతున్నాము. తదుపరి స్టేషన్ ఒంగోలు. ఇప్పుడే మనం ఒంగోలు సిటీలోకి ఎంటర్ అవ్వబోతున్నాం గైస్. చూడండి. ఒంగోలు స్టేషన్. दरवाजे खुल रहे हैं. మనం ఇప్పుడు ఒంగోలు రైల్వే స్టేషన్కి ఎంటర్ అవ్వబోతున్నాం. చూడండి. నేనైతే వెజ్ ప్రిఫర్ చేశాను. నాకు వెజ్ మీల్స్ వచ్చింది అండ్ మీల్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ నేను నెల్లూరు స్టేషన్ రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేకపోయింది గైస్, సారీ. అండ్ ఫైనల్గా నేను రేణిగుంట జంక్షన్ రీచ్ అయిపోయాను గైస్. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అండ్ వీడియో చూసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు అండ్ ప్లీజ్ ఇంకో సబ్స్క్రైబ్ చేస్తే నా అప్కమింగ్ వీడియోస్కి మోటివేట్ చేసినట్టు ఉండిద్ది అండ్ మీకు కూడా మంచి మంచి కాంటెంట్ ఇస్తా. అండ్ మళ్ళీ వచ్చే జర్నీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.